మొదటి నుంచి ఒక 6 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 14 అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదవగలరా? ఒకటి చదవండి. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసర అధికారులు ఒకరింటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలధర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరుకుండురి. అప్పుడు ఆయన వారిని ఎరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఇద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయిరి. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. అది కీర్తన గ్రంథము 145 14 నుంచి 17 వరకు. అంటే ఒక చిన్న సరిపోతుంది, నేను చూస్తున్నాను. 145వ కీర్తన 14 వచనం సరిపోతుంది. యెహోవా పడిపోవనందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా మహిమపరచబడ్డారు. మరి ఈ సమయంలో ప్రభు మరి తిరిగి అతి ప్రాముఖ్యమైన ఉన్నతమైన ఉత్తమమైన నీ వాక్యంలోకి వచ్చినాం ప్రభు. చదవబడిన వాక్యాన్ని ఆశీర్వదించండి. జీవబ్రట్టుతో మా ఆత్మను పోషించండి నాయన. పాపిక రక్షణ, రోగి స్వస్థత, పడిపోయిన వారికి పునరుద్ధానం ఇచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి ప్రభువ నేను అక్కడ కొరకే సిద్ధపరచండి నాయన. ఈ చివరి దినాల్లో మీరు పంపిన ఈ విలువైన వర్తమాన విషయంలో మీరు మమ్మల్ని బలపరచండి. కేవలం వినివారు మాత్రమే కాకుండా ప్రవక్త చెప్పిన దాని ప్రకారముగా జీవించుటకు మా ఎడల సహాయం చేయండి ప్రభువా. మీరు హెచ్చించబడుగాక, నీ నామము మహింపరచబడుగాక, మేమందరం తగ్గించబడదుము గాక. ప్రభువా, మీరే ఉత్తమమైన వారు, ఉన్నతమైన వారు. ఎల్లప్పుడూ నీ విలువైనటువంటి ఉత్తమమైన వాక్యానికి లోబడి కృప దయచేయండి. తప్పక బలపరచండి. ఈ ఉదయకాలంలో మీరే రంగం ఎద్దుకు రండి, అభిషేకించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి పేరు. మంచిది పేరు. మరి ఈ ఉదయకాలంలో మరో కొత్త అంశం మీద మనం ధ్యానం చేద్దాం. మరి గతసారి మనం ఆయన సన్నిధి, ఇన్ హిజ్ ప్రెజెన్స్ అని ఇంచుమించుగా ఆ వర్తమానాన్ని మరి 14 లేక 12 వరకు మనం ముగించాము. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. ఆ వర్తమానం చేత మరి సంఘస్థులు లేక ఈ సంఘ సభ్యులు దీవించబడ్డారని అనుకున్నాను. అయితే ఒక సంఘాన్ని ఒక ప్రశ్న అడిగి అనుకున్నాను, ఆయన సన్నిధి వర్తమానం ఇన్ని వారాలు విన్నారు కదా, అందులో మీకు ఎంత మేలు చేసింది, ఆ వర్తమానం ఏ విధంగా ఉపయోగపడిందో, అయ్యా నాకు ఆ వర్తమానం ఉపయోగపడిందని చెప్పగలరా? మీ కుడి చేతి తెలియజేయగలరా? ఒకటి సిస్టర్ ఎత్తండి, పర్లేదు, ధైర్యంగా ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మందికి ఉపయోగపడింది. దేవునికి స్తుతి కలుగాక. చాలు. ఆ వర్తమానం చేత నేను కూడా దీవించబడ్డాను. సో ఈ వారం అంతా కూడా ఏం చెప్పాలని ఆలోచించినప్పుడు ఇంతకు ముందే నాకు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం ఇది. అయితే అది ఈరోజు వర్తమానం. దేవునికి స్తుతి కలుగాక. నేను తీసుకోబోతున్నటువంటి వర్తమానము ఒక నిజమైన క్రైస్తవుని మార్గము. ఒక నిజమైన క్రైస్తవుని మార్గం. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి.
ఏ అక్షరం పొలిపోకుండా చూడండి, సహకరించండి. మీరు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, పరిశుద్ధాత్మని అంతకన్నా డిస్టర్బ్ చేయొద్దు. దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుని మార్గం ఏమిటి అంటే, ఇక్కడ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు ఉన్నారు, ఖురాన్ పట్టుకున్న ముస్లిమ్స్ ఉన్నారు, ఇక ఉపనిషత్తులు, భగవద్గీతాలు, రామాయణం, పురాణం ఏమైనా పట్టుకున్న వాళ్ళు కూడా హిందూస్ ఉన్నారు. ఎవరి గ్రంథాన్ని వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈరోజు క్రైస్తవులు కూడా బైబిల్ పట్టుకున్నారు. ఇప్పుడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుడు ఆ వ్యక్తిని నిజమైన క్రైస్తవుడిగా అంగీకరిస్తున్నాడా? ఖురాన్ పట్టుకున్నంత మాత్రాన అందులో చెప్పిన ప్రకారంగా వారు జీవిస్తున్నారా? ఇలా భారతం, రామాయణం, ఉపనిషత్తులు ఇవన్నిట్లో చెప్పబడినటువంటి శక్తులు ఏగుతున్నాయో అధ్యాయాలు, వాటి ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారా? అలాగే ఈరోజు వర్తమానం పట్టుకున్న వాళ్ళు వర్తమాన ప్రకారంగా జీవిస్తున్నారా అనేది చాలా ప్రశ్నార్థమైనటువంటి విషయం. ఎవడు మట్టుకు వాడు ఏం చెప్తాడంటే, నా గ్రంథం గొప్పది అంటాడు. వాళ్ళని అడిగితే మా ఖురాన్ గొప్పది అంటారు. వీళ్ళని అడిగితే మా పురాణ శాస్త్రాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారతం గొప్పదంటారు. వీళ్ళు అడిగితే మా బైబిల్ గొప్పదంటారు. వీళ్ళు అడిగితే మా వర్తమానం గొప్పదంటారు. నేను ఎవరి పక్షాన్ని మాట్లాడలేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చెప్తున్నాడో దాని పక్షాన్ని మాట్లాడతానికి ఇష్టపడుతున్నాను. ఏ పాస్టర్ పక్షాన మాట్లాడను, ఏ బ్రాహ్మణ పక్షాన మాట్లాడను, ఏ ముస్లిం పక్షాన మాట్లాడను, ఏ సంఘ సభ్య లేక సంఘ యొక్క పక్షాన్ని కూడా మాట్లాడను. ఇక్కడ దేవుడు ఒక ప్రవక్తను పంపాడు చూడండి, ఆ ప్రవక్త ద్వారా ఏదైతే చెప్పాడో దాని పక్షాన్ని నేను మాడతానండి. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు ఈ కడవ దినాల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపాడని మనం అందరం నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంటే, వారు నమ్మినాను నమ్మకపోయినాను వారి మధ్య ప్రవక్త ఉన్నాడని తెలియజేయడని యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు. దేవుడు ప్రవక్తల్ని కలిగి ఉన్నాడు అనేది వాస్తవం. అయితే దేవుడు ప్రవక్తలను కలిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రవక్తలను పంపుతున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే, తప్పిపోతున్నటువంటి ప్రజలను మరలా తిరిగి ఎక్కడి నుంచి అయితే తొలగిపోయారో అక్కడ తీసుకురావటమే వారి పని. అంతేగాని వారు దేవుళ్ళుగా ఉండి ఆరాధించబడి వారు ఫేమస్ అయ్యి, లేకపోతే వారు ఆ సంఘం పెద్ద నాయకులుగా ఉండి బలవంతంగా వెళ్ళటం అనేది అసలు నిజ ప్రవక్త విధానము కాదు. ప్రతి నిజ ప్రవక్త ఎట్నుంచి వస్తాడో, ఎలా వస్తాడో, అతని యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి సాధారణంగా బైబిల్లో చాలా చోట్ల చెప్పబడదు. బట్ అతడు మాత్రము బయటకు వచ్చి దస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవుచుచున్నాడు అని దాని మాత్రంతో అతను వర్తమానం ప్రారంభిస్తాడు. ప్రజలు విన్నా వినకపోయినా, అతన్ని చేర్చుకోకపోయినా అతడు దాన్ని ప్రకటించి మరలా తిరిగి దేవుని వద్దకు వెళ్ళిపోతాడు. దేవుడు తనతో మరలా వెళ్ళి రెండో వర్తమానం చెప్పు, రెండో మాటగా చెప్పు, రెండో హెచ్చరిక ఇవ్వు, మూడో హెచ్చరిక ఇవ్వు, లేకపోతే తీర్పు ప్రకటించు, వెళ్ళి ఈ విషయం చెప్పు అని దేవుడు ప్రవక్తకు చెప్తే ఆ ప్రవక్త బయటకు వచ్చి రాజుకైనా చెప్పాలి, రాణికైనా చెప్పాలి, సైన్యాధిపతికైనా చెప్పాలి. అతడు ఎవరిని లెక్క చేయడు, దేవుని తప్ప. అది ప్రవక్త విధానం. ప్రవక్తని సంఘం తయారు చేయదు, సమాజం కూడా తయారు చేయలేదు, దేవుడే తయారు చేసి పంపిస్తాడు. లేఖనాలు అలాగే చెప్తున్నాయి. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు 4-5 ప్రవచనాలు చెబితే అవి నెరవేర్చబడితే ఇక అతన్ని ప్రవక్త అంటారండి. లేదా ఏదైనా వరం ఉంటే అతనికి 9 వరాలు ఉన్నాయి అంటారండి. అసలు యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తికి 9 వరాలు ఉంటాయంటే పచ్చి అబద్ధం. దానికి లేఖన ఆధారం లేదు. ఆయన కృపావరం గలవాడై ఉండి తన పరిమాణం చెప్పిన వారికి కొందరికి స్వస్థపరిచే వరము, కొందరికి ప్రవచన వరము, కొందరికి భాషల వరము, కొందరికి బుద్ధివాక్యము అని ఒక్కొక్క వరం ఇచ్చాడే తప్ప ఒక్కనికి 9 వరాలు ఇచ్చినట్టుగా ఒక్క లేఖనం కూడా బైబిల్లో మనకు కనిపించింది. దేవునికి స్తుతి కలుగాక. సోదరులారా, కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, వారు గ్రంథాలు పట్టుకుని ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా నడుస్తున్నారు అనేది ముఖ్యం. హల్లెలూయా.
మైబీ చాలామంది నడుచుండొచ్చు, ఆయన చెప్పేట్టుగా చేయవచ్చు, కానీ 100% దాన్ని చేస్తున్నారా? ఈరోజు నామకార్థ క్రైస్తవులు తీసుకుందాం, ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకులేండి, నామకార్థ క్రైస్తవులు డినామినేషన్స్ తీసుకుందాం. వారు ఏం చేస్తారంటే ఇదే బైబిల్ పట్టుకుని వారు బోధ చేస్తారు, ఇదే బైబిల్ పట్టుకుని జీవిస్తూ ఉంటారు. అయితే బైబిల్ పట్టుకుని దాంట్లో ఉన్న వాక్య ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా అని మనం ఆలోచిస్తే ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా ఆ వ్యక్తులందరూ ఏం చేస్తారంటే బైబిల్ సకాన్ని నమ్ముతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అందుకనే దేవుడు చెప్పింది ఒకటి, మనుషులు చేసేది ఒకటండి. కాబట్టి బైబిల్లో ఈ నామకార్థ క్రైస్తవులు ఏదైతే ఉన్నారో సంఘ డినామినేషన్స్, ఆల్ డినామినేషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా బైబిల్ పట్టుకుని వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా వారు చేస్తున్నారంటే మనం చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఈ నెలలో డిసెంబర్ నెలలో మనం చూస్తే అసలు క్రిస్మస్ అనే పదమే బైబిల్లో మనకు కనిపించదు. క్రిస్మస్ యొక్క ఆరాధన పండుగలు ఎక్కడ ఎన్నడూ బైబిల్ చేసినట్లుగా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క లేఖనం ఆధారం కూడా లేదు. లేని దాన్ని వారు ఎక్కువ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే బైబిల్ పట్టుకున్నారు కానీ బైబిల్లో ఉన్న దాని ప్రకారం వారు జీవించటం లేదని అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నా సోదరులారా, అదేవిధంగా వర్తమానం పట్టుకున్నారు కానీ వర్తమానం ప్రకారంగా జీవించిన వారు కూడా ఈ లోకంలో ఉండి తీరాలి, ఉంటారు కూడా. ఎందుకంటే నిజం కానిది ఉంది, నిజమైనది కూడా ఉంటుంది. ఎక్కడ నిజమైనది ఉంటుందో అక్కడ అబద్ధమైనది కూడా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సోదరులారా, నిజంది లేకుండా అబద్ధం ఉండదు, అబద్ధం లేకుండా నిజం ఉండదు, చీకటి లేకుండా వెలుగు లేదు, వెలుగు లేకుండా చీకటి అనేది లేనే లేదు. కాబట్టి నిజమైన విత్తనం ఉంది, అబద్ధకరమైన విత్తనం కూడా, మోసకరమైన విత్తనం కూడా ఉంది. నిజమైన సంఘం ఉంది, అబద్ధ సంఘం ఉంది. నిజమైన క్రైస్తవుడు ఉన్నాడు, నామకార్థంగా అబద్ధ క్రైస్తవుడు కూడా ఉన్నాడు. అయితే నువ్వు అబద్ధ క్రైస్తవుడని మనం చెప్పలేం. నేను అబద్ధ క్రైస్తవుడని వాడు స్టాంప్ వేసుకుని తిరగడు నా సోదరులారా. అయితే వాళ్ళు ఎవరు అనేది గుర్తుపెట్టేది ఏంటంటే వాళ్ళ క్రియల ద్వారా వారు ఎవరో మనకు కనిపెట్టొచ్చాడు అండి. కాబట్టి అందుకే ప్రవర్తనడు ఒక నిజమైన క్రైస్తుని మార్గము ఏది? ప్రైజ్ ది లార్డ్. దీన్ని బహుశా నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం పడవచ్చు, లేకపోతే అర్థం కాకపోవచ్చు. అయినను అది లేఖనానుసారంగా ఉంటే దాన్ని నమ్మవలసిందే. ఒకవేళ నేను చెప్పే మాటలు లేఖనానుసారంగా లేకనట్లయితే దాన్ని తీసుకెళ్ళి జస్ట్ వెళ్తూ ఆ దారిలో డస్ట్బిన్ ఉంటుంది కదా, దాంట్లో పడేసి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రవక్త అంటాడు, నేను ఏ విషయమని చెప్తున్నప్పుడు సంఘం మీకు అభ్యంతరం వచ్చినప్పుడు ఆయన చెప్పిన విధానం చూడండి. నేను చెప్తున్నప్పుడు ఒకవేళ మీకు కొన్ని మాటలు కఠినంగా అనిపిస్తే, అభ్యంతరంగా అనిపిస్తే, మీరు ఇలా చేస్తారు, యాపిల్ తిన్నప్పుడు గింజలు పక్కన పెట్టి యాపిల్ తింటారు కదా, అలా తీసుకోండి. అలాగే మీరు మాంసం తిన్నప్పుడు ఎముకలు జాగ్రత్తగా పక్కన పెట్టి మాంసాన్ని తింటారు కదా, నా మాటలు కూడా అలా తీసుకోండి అని ఒక సూచన దేవుడు ప్రవక్త ద్వారా సంఘానికి ఇచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు సంఘం ఎన్నుకోవచ్చు. ఎలా? దేవుని వాక్యం వచ్చినప్పుడు కఠినంగా వచ్చింది అనుకోండి, లేక నీకు అభ్యంతరకరమైనది వచ్చింది, లేదా నీకు ఇష్టమైన మాట వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలంటే ఇష్టం లేని మాట ఒకటైతే ఇష్టమైన మాట 1000 ఉంటాయి, 100 ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఎముకలు తక్కువ ఉంటాయి, మాంసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎముకలు ఎక్కువ ఉండవు, మాంసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువైన మాంసంలో తక్కువ ఎముకల్ని పక్కన పెట్టి ఎక్కువ మాంసం తింటారు కదా. అలాగే యాపిల్ చాలా పెద్దది, కానీ గింజలు యాపిల్ కంటే చిన్నవి. కాబట్టి గింజలు చిన్నవి కాబట్టి చిన్నవాటిని పక్కన పెట్టి పెద్దవాటిని తీసుకుంటున్నారు. ప్రవక్త అంటాడు, ఈరోజు ఒక వర్తమానం మీకు వచ్చినప్పుడు అది ఎంతో విస్తారమైన వర్తమానం. హల్లెలూయా. ఆ వర్తమానం నుంచి మీరు తీసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎలాంటి తీసుకోవాలంటే అంటాడైనా అవి ఒకవేళ అందులో మీకు అభ్యంతరకరం వచ్చాయనుకోండి, గింజలు పక్కనట్టుగా ఎలా తింటున్నారు, మాంసం ఎముకలు పక్కనట్టుగా మాంసం తింటున్నారో అదే నా మాటలు కూడా తీసుకోండి. తొందరపడకండి, వెళ్ళిపోకండి, కూర్చోండి, సరిగ్గా వినండి, లాస్ట్ వరకు వినండి, ఓపుకతో వినండి. ఇదేంటో మీకు అర్థమైందని ఎందుకు ప్రవక్త సంఘాన్ని బతిమాలో తెలుసండి? ఆయన మనసులో చెప్పవలసిన సంగతులు ఉన్నాయి, వాటిని అతను చెప్తున్నాడు. హల్లెలూయా. వాటిని అతను బయలుపరుస్తున్నాడు, వాటిని వివరిస్తున్నాడు. ఆ సంగతులు చెప్తున్నప్పుడు ప్రజలు ఆ విషయంలో అభ్యంతరపడిన వారు లేకపోలేదు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు అంటాడు, నా విషయంలో అభ్యంతరపడినవాడు ధన్యుడు. నా విషయం అనగా
ప్రియులారా, వాక్య విషయం అండి. ఈరోజు వాక్య విషయంలో అభ్యంతరం పడితే దాని యొక్క తీర్మానం ఏంటి? ఏ విషయంలో అభ్యంతరం పడుతున్నావో ఆ 100 మాటల్లో 99 పక్కన పెట్టక్కర్లేదు. ఒకటి పక్కన పెట్టి 99 తీసుకోవచ్చు. 1000 మాటల్లో 100 మాటలు పక్కన పెట్టి 900 మాటలు తీసుకోవచ్చు. దాన్ని దేవుడు ప్రవర్తరించాడు ఈ కార్యాన్ని. కాబట్టి సంఘము చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవచ్చు, చాలా సవివరంగా తెలుసుకోవచ్చు. అంత క్లారిటీగా ఈ వర్తమానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇదేదో మర్మంగా లేకపోతే అయోమయంగా గందరగోళంగా లేదు, కానీ చాలా క్లారిటీగా ఉంది. చాలా ఇది క్లియర్గా ఉంది. చెప్పాలంటే అంత స్పష్టంగా ఉన్న వర్తమానాన్ని మనం కలిగి ఉన్నాం. ప్యారా, ప్రవక్త స్పష్టమైన వాడే, తాను చెప్పే వర్తమానం స్పష్టమైనదే, తన జీవితం కూడా చాలా స్పష్టమైనది. ఇప్పుడు సంఘానికి వచ్చేసరికి వాటిని మనం తీసుకుందాం. ఈరోజు నామకార్థ క్రైస్తవులు బైబిల్ పట్టుకున్నారు, కానీ బైబిల్ ప్రకారంగా వారు జీవిస్తున్నారా అని అడిగితే ఈ బైబిల్ ఎత్తి చూస్తే చాలా తప్పులు లేకపోతే చాలా పొరపాట్లు వారిలో ఉన్నాయి. అయితే పొరపాట్లు దిద్దుకోవాలి తప్ప పొరపాట్లతో ముందుకు వెళ్ళిపోవడం కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. నా ప్రియ స్తోత్రులారా, ఒక నిజమైన క్రైస్తవుని మార్గం ఏంటి? అసలే నామకార్థులైనా మెసేజ్లో ఉన్నా అంటే వర్తమానంలో ఉన్నా సరే, ఒక క్రైస్తవుడు లేక నిజమైన క్రైస్తవుడా? ప్రవక్త ఏమన్నాడు చూడండి, ఒక నిజమైన క్రైస్తవుని మార్గం అన్నాడు. అంటే అబద్ధ క్రైస్తవుని మార్గం కూడా ఉంది. అయితే ఈరోజు అబద్ధమైన క్రైస్తవ మార్గం ఏమిటి? వాక్యము కానిది, వర్తమానము కానిది. హల్లెలూయా. నిజమైన క్రైస్తవ మార్గం ఏంటి? వాక్యానుసారమైనది, ఇంకా వర్తమానసారమైనది అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తుతి కలుగాక, దేవుని మహిమ కలుగాక. కాబట్టి ఇప్పుడు ఒక నిజమైన క్రైస్తవ మార్గం ఏమిటో చూద్దాం. చూడండి, లూకా సువార్తలో ఇక్కడ మనం చూస్తున్నాం. లూకా సువార్తలో ఒక ఇంటిలోనికి ఆయన భోజనం చేయడానికి వెళ్ళాడు. అది ఒక అధికారి వీళ్ళని చెప్పబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చాలామంది ఇంటికి ఆహ్వానించారు. అలా ఆహ్వానించిన వారిలో మార్తా, మరియా, లాజరు కూడా కనిపిస్తారు. చాలామంది ఈ భూమి మీద ఆయన వర్తమానం చెప్పినప్పుడు, యేసు ప్రభువు వాక్యం బోధించినప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఇంటికి రండి అని చెప్పి మరి అధికారులైనా లేకపోతే ఇతరులు ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు ఆయన భోజనం ఏర్పాటు చేసేవాడు. అంటాడు ఆయన, జక్కయ్య నేను ఇంట నివసించవలసింది అన్నాడండి. అంటే ఆయన ఎవరింటికైనా వెళ్తున్నాడు. అలా జక్క ఇంటికి వెళ్ళినప్పుడు మహా గొప్పవారు ఏమన్నారంటే, జక్కయ్య పాపి, ఆ పాపితో ఈ బోధకుడు వెళ్తున్నాడు అన్నారు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే సోదరులారా, వాక్యం చదువుదాం, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్త 14:1 చూద్దాం. ఏమి రాయబడి చూడండి, మీరు ఆ వాక్యాన్ని గమనించండి. విశ్రాంతి దినమున అని ఉంది బైబిల్లో. అంటే విశ్రాంతి దినమున, యూదులకి విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుందంటే శనివారం వస్తుంది. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు అని ఉందండి. వాక్యం వెంబడించింది, వాక్యమే మాట్లాడుకుందాం. హల్లెలూయా. చూడండి, పరిసయ్యుల అధికారులు ఒకని ఇంటికి, అంటే ఈ అధికారి ఎవరంటే పరిసయ్యుడు అని రాయబడింది. అవునా? పరిసయ్యుల అధికారులను ఒక ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. ఎందుకు వెళ్ళాడంటే భోజనాన్ని పిలిచాడు. మీకు తెలుసా, సిమోను అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతడు చాలా తెలివితేటలతో యేసుక్రీస్తుని సిగ్గుపరచడానికి, తక్కువ చేయడానికి, వాళ్ళ మధ్య ఆయన్ని అవమానపరచడానికి, వింటున్నారా, ఒక ప్రత్యేకమైన విందుడు ఏర్పాటు చేసి చాలా తెలివితేటలుగా గొప్పవారిని అందరిని పిలిచి, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, యాజకుల్ని అందరిని పిలిచి యేసు ప్రభువుని కూడా పిలిచాడు కదా. కానీ అందరికీ ఆయన మర్యాదలు చేశాడు, అందరికీ మర్యాదలు చేశాడు, అందరినీ జాగ్రత్తగా ఆహ్వానించాడు, మంచి మంచి ప్లేస్లో కూర్చోబెట్టాడు. కానీ ఈ బోధకుడు యేసుక్రీస్తు వచ్చినాడు మాత్రం పట్టించుకోలేదు, అసలు పట్టించుకోలేదు. ఎందుకు అంటే ఈ కలప్రవక్త అంటాడు, ఆ సిమోన్ అనేవాడు, ఆ పరిసయ్యుడు, అటు కూడా పరిసయ్యుడే, ఆ పరిసయ్యుడట కేవలం కావాలనే యేసుక్రీస్తుని అవమానపరచాలని వాళ్ళ మధ్యకి ఆయన పిలిచాడట. కానీ యేసుక్రీస్తుకి ఇన్విటేషన్ కార్డు వచ్చింది, పలానా వ్యక్తి. అది చదివినప్పుడే, ఆ పిలుపు వర్తమానం వచ్చినప్పుడే ఆయనకు అర్థమైంది ఇది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు వచ్చిందని.
అవమానాలు ఉంటాయని, ఆ వ్యక్తిని అవమానపరుస్తారని, నిందిస్తారని, లేకపోతే అందరి మధ్య సిగ్గుపరుస్తారని యేసు ప్రభు తెలుసుండే వెళ్ళాడు అక్కడికి. అదే ఆ ప్లేస్లో మనమంటే సరిగ్గా నిలవకపోయినా, తుడుచుకుంటూ అవ్వలేకపోయినా, సరే టీవీ ఇవ్వకపోయినా మూతి ముడుచుకుని వెళ్ళిపోతాం. మనమైతే ముఖం మీద పెద్ద వేసుకుంటాం. ఏంటి కనీసం ఆయనకు జరిగిన అవమానాలు ఒక్కడ కాదు, చాలా ఉన్నాయి అక్కడ. ఒక్కటి చేయలేదు ఆ పరిసయుడు, కానీ అందరికీ చేశాడు. నేను వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించలేదు, ముద్దు పెట్టుకోలేదు, తల నూనెంటలే, నీళ్ళు ఇవ్వలే, టవలు ఇవ్వలే, తర్వాత అత్తరిపోయలే, నాకు పలాంచోట కూర్చోమని నువ్వు సీటు పలాంచోట కూర్చోబెట్టలే, నన్ను వదిలేసావు. అవన్నీ ఆయన నిందించలేదు అతన్ని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ఆయన జరిగిన వాటి అన్నిటిలో ఒకటి జరిగినా మనం తట్టుకోలేకపోతున్నాం. ఒకటి జరిగినా సరే ముడుచుకుపోతాం. చిన్న చిన్న విషయాల దగ్గర మాట్లాడడం, ముఖం మర్చుకుంటాం, సైలెంట్ అయిపోతూ ఉంటాం. అంటే మనం ఎలా ఉంటామంటే బహు దూరంగా అవుతాం. ఆ ప్రవర్తన ఏమైనా వాక్యానుసారమా? అది క్రైస్తవ లక్షణమా? అది నిజమైన క్రైస్తవ మార్గమా? నో, నెవర్. యేసుక్రీస్తు ఆ విధంగా లేడు. అవమానం జరుగుతున్నా అక్కడే ఉన్నాడండి ఆయన, నిందిస్తున్నా అక్కడే ఉన్నాడండి ఆయన. ఓ దేవునికి మహిమ కలుగాక. ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తాను, నా జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపం చేస్తాను. హల్లెలూయా. ఎవరి జీవితం ఎందుకు కానీ ఒక పారబుల్గా ఒక విషయం చెప్తాను. ఒకసారి అల్లపురంలో ఒక సోదరుడు మార్టిన్ ఒక మామగారు చనిపోయారు. మేమంతా వెళ్ళాం అక్కడికి సమాధి చేయడానికి, అంటే సమాధి కార్యక్రమానికి. ఇంచుమించుగా అక్కడ స్థానిక పాస్టర్ బైబిల్ విషయం పాస్టర్ వచ్చాడు. అతను ఏం చేశాడంటే అతను తన పని చేసుకుంటాడు, మేము జస్ట్ వెళ్ళి నుంచున్నాం వెనకాల అంతే. నా ఉద్దేశం ఏంటంటే మన సహోదరుడు ఫ్యామిలీ వస్తున్నారు చర్చికి, కాబట్టి ఈ సమయంలో వెళ్ళి ఓదార్చాలి, బలపరచాలి, మనమంటూ వెనక నిలబడాలని ఉద్దేశం నాది. కానీ అక్కడ ఏదో చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ జస్ట్ అటెండ్ అవ్వటం అంతవరకే. అయితే నా ఉద్దేశం వెళ్ళాను. సరే వెళ్ళిన తర్వాత పాస్టర్ వచ్చారు కదా, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయించారు, అయిపోయింది. సమాధి అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ సమాధి కార్యక్రమం చేసినాం, అక్కడ కూడా వెళ్ళాము. మేము నుంచున్నాం పక్కనే. ఈలోపు అక్కడ ఉన్న స్థానికులు ఏం చేశారంటే తన నుంచి పాస్టర్ వచ్చారు కాబట్టి ఆయనకు కూడా ప్రార్థన ఇవ్వని అడిగారు అన్నమాట వాళ్ళు. ఆయన ఎంత కోప్పడాడంటే తెలుసా, ఎంత కోప్పడాడంటే చాలా కోప్పడిపోయి, వాళ్ళు అయితే మనకి ఇస్తారా, మనకు చేస్తారా, అయినా ఇది ఈ మా సంఘ సభ్యురాలు కొనేసాడు, మరి రక్తం ఇచ్చి కొనేసాడు. యేసుప్రభుది ఏం లేదు ఇక్కడ. తర్వాత ఎప్పటి నుంచి ఆది నుంచి అల్లంపురం అంతా బైబిల్ మిషన్కి అప్పగించాడు దేవుడంట. అంటే బాబు సొమ్ము, మరి అల్లంపురం బాబు సొమ్ము. సోదరులారా, రక్తం కాచి దెబ్బలు తిని సంపాదించిన వాడు లేడెక్కడ. అంటే ఆయన ప్రభుని యేసుక్రీస్తు మాట్లాడతాను నేను పేరు. ఇదంతా మా తాతలది, ముత్తాతలది. సేవ ఏమన్నా ముత్తాతలు ఆస్తి పంచుకోవడానికి దేవుడు పిలిస్తే చేయాలి తప్ప. నేనైతే ఇలా రాలేదు. మా తాత మా నాన్న పాస్టర్లు కాదు, అసలు పాస్టర్ వంశమే కాదు మాది. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఏదో మా 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 అయ్యగారికి ఇచ్చారు అని ప్రాంతం అంతా మాదే అన్నట్టుగా చెప్తున్నాడు. సోదరులారా, దేవుడు పలానా చోటకు వెళ్ళు అని చెప్తేనే ఆ ప్రాంతం అతంది. మనం వెళ్ళి ఆక్రమించి ఆ స్థానం మాది అంటే అది క్రైస్తవ మార్గము కాదు. హల్లెలూయా. సరే, బాగా కోపడిపోయాడండి అతను. ఎవరైతే అడిగారో ఆ వ్యక్తి మీద కోపడిపోయాడట. ఇంకా వీళ్ళందరూ అక్కడ ఉన్న కొంతమంది ఏం చేశారంటే, పాస్టర్ గారు ప్రార్థన అంటే ఏం పోయేడతాను, ఎందుకు ఇక్కడ పార్టీలు ఇక్కడ అని చెప్పి అతను తిట్టుకున్నారండి. అయిపోయింది చాలా మట్టుకి. సరే, నేనేం చేశానంటే అక్కడే నుంచున్నాను, అసలే కదలేదు. మనకు అలాంటి ఇంకా ఇంట్రెస్ట్, ఎందుకంటే బాగా పరిశోధించాలి, సమయం వస్తే దాని గురించి చెప్పాలి అనే తత్వం కలిగిన వ్యక్తిని నేను. జాగ్రత్త, మీరు నా దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన విషయంలో ఎప్పుడు చెప్తా నాకు తెలియదు. ఆ ప్రేరణ వచ్చిందా ఎవడ తరం కూడా కాదు ఆపడం. దేవునికి స్తుతి కలుగాక. చెప్పడానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చాడనుకోండి, దాన్ని అస్సలే దాయటం అనేది నా నేచర్ లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో అది తర్వాత విషయం, కానీ చెప్పే దాంట్లో వాస్తవం ఎంతో అదే నాకు ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. సరే, అయిపోయింది. కడగ ప్రార్థన ఇవ్వలేదు అయినా. సరే, ఎవరైనా చెప్పిన బయటకు వచ్చానా, కోపడినా
లేదే, ఎందుకంటే ఇంకా పాఠం నేర్చుకోలేకండి నేను. రేపు నాకు చాలా అవసరం వర్తమానానికి, నాకు అంశం దొరుకుతుందేమో ఎత్తుక్కుంటాను. దేవునికి స్తుతిగలగాక. సరే అయిపోయింది. ఈ లోపు నేను మౌనంగా పక్కొచ్చాను. ఒక అతను, మరి అతను తాగాడో లేకపోతే నేను నాకు అనంత అనవసరం కానీ, పక్కొచ్చేసి ఇంకా నన్ను పైకెత్తేస్తున్నాడు. నాకు అర్థమైంది, ఇది పెద్ద దెయ్యం, ఇది మనకి పెద్ద బిస్కెట్ వేస్తుంది ఇది, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కన్నా మనం ఉబ్బుపోయి అనుకోండి, దేవుడు పైకి కింద పడేస్తాడు అని నేను నా కంట్రోల్లో ఉన్నాను అనమాట. ఇంకా అతను ఏడుస్తూ ఏమంటే అది నిజమో అబద్ధమో తర్వాత విషయం, కానీ ఇంకెవరైనా తాగారండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారండి, కోప్పడతారండి, గొడవెట్టేసుకుంటారండి, మా ఊర్లో ఎలాంటిదండి, కానీ మీరైతే ఎలా ఉన్నారండి, నిజంగా మీరు దేవుని పెట్టండి. తెగపొగడేస్తున్నాడు. సాక్ష్యం ఐజాగ్ నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడుక్కోండి. నాకు డౌట్ వచ్చింది, పొగుడుతున్నాడా లేకపోతే మళ్ళీ పైకి లేపేస్తున్నాడా, ఈ దెయ్యమా లేక దేవుడు అనేది కొంచెం డౌట్ వచ్చింది అనమాట. నిజమే, కొన్నిసార్లు పొగడతలు కూడా హానికరమేనండి. ప్రశంసలు మాత్రం వాస్తవం. ప్రశంసలు వేరు అవండి, పొగడతలు వేరండి. ఏ రోజున పొగిడినందుకే పొగులు పడి చచ్చిపోయాడని వాక్యం చదివాను నేను. కాబట్టి పొగడతలు నేను ఇష్టపడలేదు, ప్రశంసలు ఇష్టపడతాను. ఒక కార్యం జరిగితే అది అక్షరాల దాన్ని ఒప్పుకోవాలి కూడా మనం. కాబట్టి ఇంకా అతను చేడుతూ చెప్పాడనమాట. నేను అన్నాను, చర్చికి వచ్చి మానేసాడు కొండ అతను. మరి నేను ఇదంతా చెప్పాక నాకు ఏం ఎక్కలేదు. ఒకటి అడిగా, మరి నువ్వు చర్చికి రావట్లేదే, పోనీ వెళ్తున్నావా అంటే, ఆయనే వాళ్ళ పాస్టర్ అంట. వారిని ఆడి పాస్టర్ కోసం ఎంత పొడుగు చెప్పాడు, నాకు భయంకరమన్నమాట. ఒక పాస్టర్తో ఉంటూ ఆ వ్యక్తులు చెప్పాడంటే ఏ విధంగా అతడు ఒక నిజ క్రైస్తవుడిగా మారగలడో చెప్పండి. నాకు విశ్వాసమే రాదు, ఎత్తబటే రాదు. చాలామంది సంఘాల్లో వెళ్తూ ఉంటారు, పాస్టర్ కోసం ఎదురు బాగానే ఉంటారు, వెనక్కొచ్చి ఇంత పొడి చెడ్డగా చెప్తూ ఉంటారు అనమాట. ఇలా చెడ్డగా చెప్పేవాళ్ళు క్రైస్తవులా? అసలు వీళ్ళు పరలోకం వెళ్తారంటే వెళ్ళరు. అవతల మంచో చెడ్డ తర్వాత అతడు ఆ వ్యక్తిని ఇంత పొడికి చెడ్డగా చెప్పాడనమాట. అతను అంతేనండి, గొడవ పెట్టేసుకుంటాడండి, అదే అతను మీ ప్లేస్లో ఉంటే నాకు ప్రాధాన్యతకి ఎవరు అని దెబ్బడెత్తాడండి అని చెప్పి నాకు చాలా చెప్పాడనమాట. ఏడ్చాడు చాలా మటుకి. నేను లాస్ట్ అడిగాను, సరే ఇది అంత చేస్తున్నావు, ఒక కూటమి పెడతానండి, మీరు రావాలంటున్నాడండి. నేను అన్నాను, సరే తర్వాత విషయం ముందు చర్చికి రా, వాక్యం విను, ఈ కాలంలో వాక్యం ఏందో వర్తమానం ఉంది వినని చెప్తానమాట అండి. అతడు ఒకటి వెళ్ళిపోయాడు. అంటే తర్వాత ఇదంతా అయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే చివరికి అతను పక్కన పెట్టి ఆఖరికి ఆ కార్యంలో మనకి అవకాశం ఇచ్చారండి. సరే, కావాలనుకున్నవాడికి గెంటేశాడు దేవుడు, అక్కడ వద్దనుకోండి దేవుడు ముందు పెడతాడండి. చూడండి, సౌలు గెంటేశాడు, దావీదుని పెట్టాడండి. దేవుడు ఏదైనా చేయగలడు, స్వార్థం కోసం ఉపయోగించవద్దు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎంతగా పాస్ అవ్వడంటే, నేను అప్పుడప్పుడు చెప్తానే, ఎక్కడో చోట అంట పెళ్లి చేశాడంట పాస్టరు, కట్నంగా సంఘాన్ని ఇచ్చేసాడంట అని చెప్తాను చూడండి. నాకు తెలియదు అతను ఎవరో, విన్నానంతే. అది నిజమని తెలుసుకున్న తర్వాత ఉడైన తర్వాత చెప్తాను కంపల్సరీ. ఒక విషయం అంటే చెప్పాను, కానీ ఒక విషయం ఉన్న తర్వాత అది 4-5 సార్లు ఆలోచించి అది కరెక్ట్గా ప్రాక్టికల్గా అది అయిన తర్వాత దాన్ని మాత్రం డిక్లేర్ చేస్తే చెప్తానండి. చెప్పాను వాస్తవమే, వ్యక్తి మాత్రం అతను కానీ తెలియదు. కానీ కొందరు వచ్చి ఐజాగ్ అంటున్నాడు, పాస్టర్ గారు మీరు చెప్తారు అతనే ఇతను అన్నాడండి. ఇతనేనా? మరి చెప్పవేంటే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఏం చేసామండి? అసలు వాడికి ఏ రైట్స్ ఉన్నాయండి చెప్పడానికి? కట్నముగా సంఘం తీసుకుంటాం పెద్ద తప్పు, మహాపాపములో ఘోర పాపం. వాడికి అసలు క్షమాపణే లేదు. కాబట్టి ఈ మాటలు వేసి చూపించండి వాడికి, నో ప్రాబ్లం. ఇది వాస్తవాలు కాబట్టి. అసలు కట్నం పుచ్చుకోవడమే తప్పు రావంటే సంఘమే కట్నం ఇవ్వటం ఆ పాస్టర్ తప్పే, తీసుకున్న అల్లుడు తప్పే, వెంబడించే ఇజ్బేల్కి తప్పే. ఆ భార్య కూడా ఇజ్బేల్ అనమాట. ఎందుకంటే దాన్ని అంగీకరించింది కాబట్టి దెబ్బలాడాలి ఆమె, కోట్లాడాలి అసలు ఆమె. నువ్వే విధంగా తీసుకుంటావు సంఘాన్ని, అసలు నువ్వు పాస్టర్ అయితే ఎందుకు కట్నం తీసుకున్నావు అని అడగాలి. నోరు మూసి వెళ్ళిపోయిందంటే అది గంగిరిద్దు. కాబట్టి నా ప్రియ సోదరులారా, నేను ఎందుకు చెప్తానంటే ఒక నిజమైన క్రైస్తవ మార్గం ఉన్నది, కానీ అది చాలా మరుగ్గా ఉంది. అది పబ్లిక్గా లేదు, అది రహస్య గదిలో ఉంది, అది ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు, ప్రజలు దాని వైపు చూడలేదు. కానీ కనీసం మనమే దాని వైపు చూద్దాము. దేవునికి స్తుతి కలుగాక. ఒక నిజమైన క్రైస్తవ మార్గము శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినా నిలబడాలి. ఆయన అక్కడికి వచ్చినప్పుడు అవన్నీ నిలబడ్డాడు. అవన్నీ ఆయన కోరుకోలేదు, ఆ పరిచాడు, అవమానపరిచాడు, సిగ్గుపరిచాడు. అయినా ఆయన అలా ఓపుగ్గా ఉన్నాడు.
ఆయన ఓపికకి ప్రతిగా ఒక పాపి అక్కడ రక్షించబడిందండి. పాపాత్ముల స్త్రీ అక్కడ పట్టబడిందండి. ఇంకో చోటికి వెళ్ళాడు ఆయన, జక్కయ్య అని పిలిచాడు. ప్రజలందరూ ఆయన గమనిస్తున్నారు అనమాట. ఏంటి ఈ మీ బోధకుడు ఏంటయ్యా అది ఇది అంటారు, చాలా మంచోడు అంటారు, గొప్పడు అంటారు. అతను ఏంటి అదిగో ప్రత్యేకంగా లేడే, కలిసిపోయాడు అందరితోటి, అదిగో ఆ పాపే నా జక్కితో ఇంటికి వెళ్ళిపోతున్నాడే, అతని గురించి తెలుసు అతనికి అసలే అని నానా రకాల సనిగారండి. తెలుసా, అక్కడున్న వారందరికన్నా ఆ పాపే పట్టబడి మారు మనసు పొందాడండి. అందుకే 99 నీతిమంతుల కన్నా ఒక పాపి మారు మనసు పొందుట దేవునికి ఎంతో ఇష్టమని. అంటే మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళు? ఇక్కడికి వస్తున్నారు లూకాసు వార్తలో విశ్రాంతి దినమున కనబడుతున్న ఆ పరిసయ్యులు. గమనించండి, వీళ్ళు ఎవరంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, న్యాయకులు అన్నాడు ప్రవక్త. అంటే యాజకులు. వింటున్నారా? అక్కడ యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యూదులందరూ ఉన్నారు. ఈ యూదులందరికీ ఉపదేశకులు ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు. అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారిని ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటారు. పరిసయ్యులు అంటే బాగా నిష్ట గలవారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు. మళ్ళా సద్దూకీయులకి పరిసయ్యులకి అస్సలే పడదు. వీళ్ళ డాక్టర్ని వేరు, వీళ్ళ సిద్ధాంతం వేరు. శాస్త్రులు పరిసయ్యులు కలిసి ఉంటారు, కానీ పరిసయ్యులతో సద్దూకీయులు కలవరు. వీళ్ళ విధానం వేరు, వాళ్ళ విధానం వేరు. అయినా కానీ నా సోదరులారా, యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు, మరి యాజకులు వీళ్ళందరూ విశ్రాంతి దినాన్ని చాలా పటిష్టంగా పాటిస్తున్నారండి. చెప్పక నెరవేరుస్తున్నారండి. అంటే వాళ్ళు ఏ విధమైతే దాన్ని నెరవేర్చుకుని పోతున్నారు, విశ్రాంతి దినం పాటిస్తున్నారో, అదే విశ్రాంతి దినాన ఆయన ఒక అధికారి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ ఏముందంటే, ఆయన ఏమి చెయ్యనో అని వారు ఆయనను కనిపెట్టిచుండిరి. యేసుక్రీస్తు ఏమి చెయ్యనో అనే దాన్ని ఎవరు కనిపెడుతున్నారు ఇక్కడ? ఆనాడు బైబిల్ పట్టుకున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు మీద దృష్టి పెట్టారండి. నేనంటాను, యేసుక్రీస్తు నిజమైన వాక్యమై ఉన్నాడు, నిజమైన క్రైస్తవునికి గుర్తుగా ఉన్నాడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు, యాజకులు నామకార్థమైన వారికి గుర్తుగా ఉన్నారు. సోదరులారా, ఇప్పుడు అధిక సంఖ్య ఏంటంటే ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, నాయకులు అంటే యాజకులు వీళ్ళందరూ చాలా పటిష్టంగా విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. విశ్రాంతి దినం చాలా కఠినంగా పాటిస్తున్నారు. ఆ టైంలో ఈయన వచ్చి ఏం చేశాడంటే ఒక రోగిని బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక రోగిని బాగు చేయటం వారికి తప్పు పట్టుకున్నారన్నమాట. ఒక రోగిని బాగు చేయటం తప్పు పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? అది కూడా వాక్యానుసారంగానే. మళ్ళీ ఏమండి, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా అని ఉంది కదా వాక్యంలో. వాళ్ళు కూడా వాక్యం కోట్స్ చేస్తున్నారు, వారు రిఫరెన్స్ చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు కూడా రిఫరెన్స్ చేస్తున్నాడు. ఇందులో 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు బైబిల్ తీస్తున్నారు, వీళ్ళు బైబిల్ తీస్తున్నారు. వాళ్ళు వర్తమానం చేస్తున్నారు, వీళ్ళు వర్తమానం చేస్తున్నారు. నేను అంటున్నాను, ఆ కాలానికి ఆయనే ప్రవక్త, ఆ కాలానికి ఆయన వర్తమానికుడు, ఆ కాలానికి ఆయనే వధువులో భాగమై ఉన్నాడు, వధువు శిరస్సుగా ఉన్నాడు. ఈ కాలంలో ప్రవక్త, వర్తమానం, అందులో వాక్య వధువు కూడా భాగమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ నిజమైన క్రైస్తవుడు ఎవరంటే యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. ఈ శాస్త్రుల పరిస్థితి సద్దూకీయులు అంటే మేము లేఖనాలు తెలుసు, మాకు బైబిల్ తెలుసు, మాకు వర్తమానం తెలుసు అనేవారికి గుర్తుగా ఉన్నాడు. సోదరులారా, అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన యేసుక్రీస్తు కాలంలో జరిగిన కార్యాలు ఇప్పుడు కూడా వర్తిస్తాయి. చూడండి, ఈ కాలం ప్రవర్తనాడు. అప్పుడు యేసుక్రీస్తుని శాస్త్రులు, సద్దూకీయులు, పరిసయ్యులు, హెరోదీయులు అంటే 4 రకాల సంఘ శాఖలు ఉన్నాయి ఆ రోజుల్లో అన్నాడు. ఈ రోజులో 900 సంఘ శాఖలు రకాలు ఉన్నాయన్నాడు ప్రవక్త. ఈరోజు ఆ రోజు యేసు ప్రభు కాలంలో 4 రకాల మత బోధకులు, లేకపోతే 4 రకాల గుంపులు ఉన్నాయి. ఈరోజు అయితే 900 గుంపులు ఉన్నాయన్నాడు ప్రవక్త. అన్ని రకాల గుంపులు ఉన్నాయండి. మీకు తెలుసా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు, తర్వాత ఎవరు? హెరోదీయులు. అంటే ఈ 4 శాఖలకి వేరుగా ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు.
ఆయన వెంబడిస్తున్న ఒక చిన్న వధువు కనిపిస్తుంది. ఈరోజు 900 పైన శాఖలు ఎన్నో ఉన్నాయి, విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి, రకరకాల పద్ధతులు కలిగిన సంఘాలు ఉన్నాయి. ఈ 900 సంఘాలకి పైగా ఉన్నట్టు శాఖలకి ఆ రోజు 4 రకాల శాఖలకి వేరుగా ఒక ఆయన జీవించాడు అండి. అలాగే ఈరోజు కూడా 900 పైన ఉన్న శాఖలకి ఈరోజు ఒక ఆయన వేరుగా జీవించి వర్తమానం బోధించడం అన్నాడు. అతడు విలియం బ్రహ్నం అండి. ఆ రోజు యేసుక్రీస్తు ఎలాగైతే వెంబడించేది ఒక సంఘము, ఈరోజు ప్రవర్తమానం వెంబడించే ఒక సంఘము కూడా ఉందండి. అయితే నిజమైన క్రైస్తవుడు ఇక్కడ కనిపిస్తాడు మనకి. హల్లెలూయా. ఈ నిజమైన క్రైస్తవ మార్గం ఏమిటి? ప్రవక్త అంటాడు, నీకు తెలుసా ఒక నిజమైన క్రైస్తవుని మార్గము? ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏం చేశాడంటే, నేను అంటున్నాను, యేసుక్రీస్తుని ఈ కాలంలో వధువు పోలుస్తున్నాను, ప్రవక్తకు పోలుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేదా యేసుక్రీస్తుని ఈ కాలంలో ప్రవక్తకు పోలుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. లేదా యేసుక్రీస్తుని శ్రీమతికి పోలుస్తున్నాను. యేసుక్రీస్తు వెంబడిస్తున్న చిన్న వధువుని చూడండి, అది ఈ కాల వధువుగా అని పోలుస్తున్నాను. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు వీళ్ళంతా ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా ప్రైజ్ ది లార్డ్ విన్నారా, వీళ్ళందరూ కూడా సంఘ శాఖలకి సూచనగా నేను పోలుస్తున్నాను. అంటే అక్కడ జరిగిన కథ ఏదైతే ఉందో హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుందండి. అక్కడ 4 రకాల శాఖలు, ఇప్పుడు 900 శాఖలు. అప్పుడు ఒక ప్రవక్తగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు, ఇప్పుడు ఒక ప్రవక్తగా విలియం బ్రహ్నము మరి భూమి మీద వర్తమానం కనిపిస్తుందండి. యేసుక్రీస్తుని తెలుసుకుని లేఖనం ప్రకారం తెలుసుకున్న వెంబడించే చిన్న వధువు అక్కడ ఉందండి. ఆ గుంపు అపోస్తలుల గుంపు. ఈరోజు ప్రవక్తను వెంబడించిన ఒక గుంపు ఉన్నది ఈ ప్రపంచంలో, అదే శ్రీమతి యేసు అని పిలువబడుతున్నది. వారిని నిజమైన క్రైస్తువులని పిలవచ్చు. బట్ అయితే లేఖనం ప్రకారంగా అయితేనే వారు నిజమైన క్రైస్తవులు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అందరూ నిజంగా బైబిల్ ప్రకారం నడుస్తున్నారంటే చాలా సంఘ శాఖలు లేవు. అలాగే వర్తమానం పట్టుకున్న మాత్రాన అందరూ వర్తమాన ప్రకారం నడుస్తున్నారంటే నమ్మటానికి వీల్లేదు. హల్లెలూయా. ఎవరు నిజమైన క్రైస్తవుడు? ఒక నిజమైన క్రైస్తవ మార్గం ఏమిటి అంటే, నిజమైన క్రైస్తవ మార్గంలో నడిచేవారే వాక్య వధువై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడికి వెళ్ళారు కదా, ఆయన భోంచేయడానికి వెళ్తున్నాడు. సరే, భోజనానికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రత్యేకమైన శ్రద్ధతో ఓ గుంపు అక్కడ ఉందండి. వాళ్ళ పని ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు తుమ్మాను 8 గంటలకి, నోట్ దోస్ పాయింట్. ఎప్పుడే ఇంటికి వెళ్ళాను, ఎప్పుడు దూరాను, ఎప్పుడు బయటకు వచ్చాను, ఎంతసేపు తిన్నాడు ఆయన? ఏం టార్గెట్ అండి ఆయన మీద? బహుశా సాక్షి, ఈనాడు న్యూస్ ఉంటే పెట్టేసినావు ఆయన మీద. అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఆయన మీద పెట్టకపోవచ్చు, ఆయన పిల్లల మీద పెట్టేవారు ఉన్నారుగా. సోదరులారా, ఇక్కడ గుంపు కనిపించడం లేదా? ఆయన భోజనానికి వెళ్ళినప్పుడు పిలిచాడు కాదని యేసుక్రీస్తులో గుణం ఉందండి. అవతల శత్రువు పిలిచినా వెళ్ళి భోజనం చేస్తాడండి. నేను ఇంచుమించుగా ఆ టైప్ అయితే తయారవుతాకి ఇష్టపడుతున్నాను. నే ప్రాబ్లం లేదు. శత్రువు బోని పెట్టగలను, శత్రువు బోని పిలితే వెళ్ళగలను. ఆ సామర్థ్యం నాకు ఉంది. అర్థం కాలేదా? శత్రువు నన్ను పిలిచి, నేను ఈ శత్రువుని నీకు భోజనం పెడతానంటే వెళ్ళి తింటాను. లేదా నువ్వు నా శత్రువు అయితే నేను భోజనం పెడతాను, వచ్చి తిను. నీకు ఆ ధైర్యం లేకపోతే నేను వస్తానని పిలువు. ఎన్ని ఆపర్చునిటీ ఇస్తానని ఫ్రీగా ఇచ్చేస్తున్నాను, రావట్లేదు జనాలు. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, ప్రియమైన శత్రువులు. కానీ నేను అందరూ శత్రువుని, కానీ నాకు శత్రువులు ఎవరు లేరు. మీకు అర్థమైంది? ఇప్పుడు నాకు శత్రువులు ఎవరు లేరు. ఒక్కడే స్వప్నతో ఉన్నాడు, వాడే లూసిఫర్ గాడు. వాడంటే నాకు శత్రువు, వాడంటే అసలు పడదు నాకు. మిగతా వాళ్ళందరికీ ఓకే. ప్రైజ్ ది లార్డ్. వాడికి నాకు ఫైటు ఏమంటారు, వాడికి నాకు యుద్ధం, వాడి సైన్యానికి నాకు మళ్ళీ యుద్ధం. దేవుడికి స్తుతి కలుగాక. సోదరులారా, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, అక్కడ ఏం చెప్తుంటే మీ శత్రువులను ప్రేమించుడు అన్నాడండి. అవునా? మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు మీ శత్రువులను ప్రేమించుడు ఎంతమంది ఇక్కడ? నిజం చెప్పండి, దేవుని మందిలో ఉన్నారు. అది నన్ను అడగండి. మీరు నా శత్రుల ఫోటోలన్నీ వేసి చూపించమంటారా? చచ్చిపోతారు, ఉండలేరు, వాళ్ళు తట్టుకోలేరు. టైం వచ్చి వేసేస్తానండి అని అనుకోండి. నేను తెక్కలోడు అనమాట. అంటే ఆ విషయంలో అసలు రాజీ పడను, భయం పడను. ఎందుకంటే
దేవుడు పిలిచాడనే ధైర్యం, ఆ సత్తా ఉన్న విషయంలో పేర ఆయనకి తప్ప ఎవరికి లోబడ్ను. ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా లోబడినాడు, బంధువులకు లోబడ్ను, సేవలకు లోబడ్ను, ఎవరికి లోబడ్ను. అలాంటి వ్యక్తిని నేను. నాతో ఉండేవారు నా వంటి వారే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రేమించండి అని చెప్పనుకోండి, నాకు చిన్న అవకాశం ఏమని చెప్పండి. వాళ్ళు, అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి రండి, భోజనం పిల్లమనండి. శత్రువుని చక్కగా రెడీ అయ్యి చక్క కారు బైకో సైకిల్ వేసి వెళ్తాను, లేదు ఏదో విధంగా వెళ్తాను, ఏం పెట్టినా తింటాను, నో ప్రాబ్లం. ఒక విషయం కలిపినా నో ప్రాబ్లం. ఆ ధైర్యంతో నేను తింటాను. దేవుడు దానికి సమాధానం చెప్పేవాడు అన్నాడండి ఆయన. దేవునికి స్తుతి కలుగాక. సోదరులారా, అదే నేను పిలిస్తే వస్తారా అని అడుగుతున్నాను నేను. రావాలి. వస్తేనే మత్తయి వార్త లేఖనము నెరవేర్చిన వారు అవుతారు. అదే నిజమైన క్రైస్తవ మార్గం. దేవునికి స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే యేసుప్రభువు చెప్పిన లేఖన భాగం అదే. చూడండి నా సోదరులారా, ఒక నిజమైన క్రైస్తవ మార్గం కోసం మాట్లాడుతున్నాను నేను. 5:43 నీ పొరుగువని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పుట మాట మీరు విన్నారు కదా. 44 నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమున్న తండ్రి కుమారులు అయినట్లు మీ శత్రువులను ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మీ శత్రువులను ఎంతమంది ప్రేమిస్తారు? ప్రేమించే వాళ్ళే నిజమైన క్రైస్తవులండి. ఇప్పుడు తన శత్రువును ప్రేమించకుండా పరలోకం ఏ విధంగా వెళ్తావు అసలే? తన శత్రువును ప్రేమించిన వాడు నిజ క్రైస్తవుడే కాదు. ఈరోజు వర్తమాన ప్రకారంగా ఆలోచిస్తే, వర్తమానం కనుక నమ్మితే, వర్తమానం కనుక నువ్వు దాన్ని ప్రవచ చెప్పినట్టుగా చేస్తే చాలా ఈజీ అంటాను నేను దీన్ని. ఒక శత్రువును ప్రేమించకుండా సాధారణంగా భూమి మీద శత్రువుని ఎవరు ప్రేమించరు. కానీ దేవుడు భూమికి రివర్స్ అండి. లోకానికి విరుద్ధంగా మాట్లాడు ఎప్పుడు కూడా దేవుడు. హల్లెలూయా. చూడండి, మీరు నమ్ముతున్నారా? ఒక ఉదాహరణ చెప్తాను. కన్యక గర్భవతి కుమారుని కనుని చెప్పాడు అప్పుడు యెషయా. జరిగిందా జరగలేదా? కానీ ప్రపంచం నమ్మిందా? లోకం ఒప్పుకుందా? అక్రమకారులు ఒకడు అక్రమంగా పుట్టాడు అని లోకం ముద్రేసింది. అలాగే ఈరోజు అది నెరవేర్చబడిందని లోకం సగం నమ్మకపోయినా, లోకంలో కొద్దిమంది వేలు లెక్కించేటువంటి చిన్న మంద దాన్ని నమ్ముతుంది కదా, నెరవేరుస్తుంది కదా, అంగీకరిస్తుంది కదా. అలాగే మత్తయి వార్త 5:44 ప్రకారముగా మీ శత్రువును ప్రేమించిన వాక్యాన్ని లోకమంతా నమ్మకపోయినా, వెంబడించకపోయినా నిజమైన క్రైస్తవురాళ్ళు దాన్ని చేస్తారు. ఈ కాలంలో ప్రవక్తను నమ్ముతున్నాం కదా మనం. కానీ ప్రపంచం నమ్ముతుందా? సంఘర్షణ నమ్ముతుందా? నువ్వెందుకు నమ్ముతున్నావు? హల్లెలూయా. అంటే ఈ కాలంలో ఒక ప్రవక్తున్నాడు, ఒక వర్తమానం ఉన్నదని ప్రపంచం అంతా నమ్ముతుందా? కాదు. చిన్న మంద, ఎక్కడో మూలనున్న మంద, మరుగ్గా ఉన్న మంద నమ్ముతుంది. ఆమేన్. అలాగే శత్రువు ప్రేమించుడు కూడా లేఖనమే, మారు మనసు లేఖనమే, బాప్తిస్మ లేఖనమే, పరిశుద్ధాత్మ లేఖనమే, ప్రభురాత్మ లేఖనమే. అవునా? ప్రవక్త వచ్చుట లేఖనమే, ప్రవక్త వర్తమానం ఇచ్చడం లేఖనమే, ఎత్తబాటు లేఖనమే, మార్పు చెందడం లేఖనమే. మరి శత్రువు ప్రేమించే లేఖనము కాదా? చెప్పండి సమాధానం నాకు మీరు. శత్రువుడి అర్థం ఏంటి? ఇప్పుడు టైం వస్తే చెప్తానులేండి. దేవునికి స్తుతి కలుగాక. సోదరులారా, శత్రువును ప్రేమించకుండా ఒక క్రైస్తవుడు నిజ క్రైస్తవుడిగా మారలేడు. ఎవరైతే తమ శత్రువును ప్రేమిస్తున్నారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. పిలిచినప్పుడు అవమానపరిచిన, నిందించిన, సైలెంట్గా ఉన్నావు అనుకో, నువ్వు నిజమైన క్రైస్తురాలువి, క్రైస్తవుడి. మన మూతి ముడిచి మొహం మార్చుకుని వెళ్ళిపోనుకో, అబద్ధమైన క్రైస్తురాలువి. ఇందు మూలముగా మీకు తెలియజేదేమనగా ఇది లేఖనం. వింటున్నారా? ఒక నిజ క్రైస్తవుడు ఆ క్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు అవమానాలు గుండా ఉన్నప్పుడు కించపరిచిన కానీ అలాగే ఉన్నాడండి ఆయన. కించపరిచేవారు ఉంటారు, గౌరవించేవారు ఉంటారు, అగౌరవపరిచేవారు ఉంటారు, గౌరవపరిచేవారు ఉంటారు.
ఎలీషాని అగౌరవపరిచే ఎవరు ఉన్నారు? ఎలీషాని గౌరవించే వాళ్ళు కూడా షూనేమీలు అంటే వారు కూడా ఉన్నారండి. దేవునికి స్తుతి కలగాక. నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఒక నిజమైన క్రైస్తవుని మార్గము ఏది? ప్రవక్తాడు నీకు తెలుసా? ఒక నిజమైన క్రైస్తవుని మార్గము నీకు తెలుసా అని నొక్కి చెబుతున్నాడు వేరే విషయాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. యేసుక్రీస్తే ఆ రోజు నిజమైన క్రైస్తవ మార్గమై ఉన్నాడు. ఆయన వెంబడిస్తున్న శిష్యులు ఆనాటికి నిజమైన క్రైస్తవులుగా ఉన్నారు. నిజమైన క్రైస్తవుని మార్గము యేసు ఆయన శిష్యులు ఉన్న మార్గం అండి. మిగతా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు నామకార్థం బైబిల్ పట్టుకున్నారంతే, ధర్మశాస్త్రం పట్టుకున్నారంతే, కానీ అందులో ప్రకారం వారు లేరు. అలాగే ఈరోజు బైబిల్ పట్టుకున్నారంతే, అందులో ప్రకారం లేరు. ఇప్పుడు యూదులు ధర్మశాస్త్రం పట్టుకున్నారు, కానీ దాని ప్రకారం వారు జీవించట్లేదు.